వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోపై మరింత ఒత్తిడి పెంచుతూ అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ మరో కీలక ప్రకటన చేశారు. వెనిజులాకు వెళ్లే అక్కడి నుంచి బయలుదేరే ఆయిల్ ట్యాంకర్లను అడ్డుకునేలా ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్ వేదికగా వెల్లడించారు. వెనిజులా నుంచి వచ్చే అన్ని చమురు ట్యాంకర్ల పూర్తి దిగ్బంధనానికి ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, మానవ అక్రమ రవాణా వంటి నేరాలలో వెనిజులా ప్రభుత్వం ప్రమేయం ఉందని ఆరోపిస్తూ మదురో సర్కార్ను విదేశీ ఉగ్ర సంస్థగా గుర్తించామని ట్రంప్ పేర్కొన్నారు. అంతేకాదు, వెనిజులా గతంలో తమ నుంచి దొంగిలించిందని తాను చెప్పిన ఆస్తులన్నింటినీ తిరిగి అప్పగించాలని డిమాండ్ చేశారు. శత్రు దేశాలు అమెరికా చమురు, భూమి లేదా మరే ఇతర ఆస్తులను స్వాధీనం చేసుకోనివ్వబోనని ట్రంప్ వ్యాఖ్యానించారు. దక్షిణ అమెరికా చరిత్రలో ఇప్పటి వరకు సమీకరించిన అతిపెద్ద నౌకాదళంతో వెనిజులాను చుట్టుముట్టినట్లు వెల్లడించారు. తమ ఆస్తులను తిరిగి అమెరికాకు అప్పగించే వరకు ఈ ఒత్తిడి కొనసాగుతుందని ట్రంప్ హెచ్చరించారు.